హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తీసుకున్న ప్రాజెక్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ వర్సెస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి చెప్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ అనగా బార్ వడ్డీ. సో ఏఎన్ క్యాండిడేట్ 10,000 అప్పు తీసుకొని 12%కి పర్ ఇయర్కి ఓకే ఇంట్రెస్ట్. సో ఆ అప్పు మీద వడ్డీ కట్టేస్తాడు. ఎంత? 1,200. సో 10,000 ప్లస్ 1,200 టోటల్ 11,200 అమౌంట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఎవ్రీ ఇయర్ చూసుకున్న ఆఫ్టర్ 10 ఇయర్స్ అయినా ఇక్కడ ప్రిన్సిపల్ మాత్రం అదే 10,000 కాన్స్టెంట్గా ఉంటుంది. రేట్ కూడా ఓకే. సో ఇంట్రెస్ట్ కూడా సేమ్ ఆ 10,000కి 1200 ఈ విధంగా మనకు ఇంట్రెస్ట్ కూడా సేమ్ స్థిరంగా ఉంటుంది. ఓకే, మార్పు అనేది ఏమి ఉండదు. సో ఆ విధంగా ఎవ్రీ ఇయర్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయంగా బార్ వడ్డీ అదే సింపుల్ ఇంట్రెస్ట్లో ఈ ఇంట్రెస్ట్ 12,000 ప్లస్ ముందు తీసుకున్న అప్పు 10,000 మొత్తం కలిపి 22,000 పే చేయాల్సి వస్తుంది 10 ఇయర్స్ తర్వాత. ఓకేనా? ఈ విధంగా సింపుల్ ఇంట్రెస్ట్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చూద్దాం. వీటి యొక్క డిఫరెన్స్ బట్టి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్లో సేమ్ ఉంటుంది. అదే 10,000 బి అనే క్యాండిడేట్ 10,000 12%కి తీసుకుంటే ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ కూడా 1,200 అవుతుంది. సో ఆ విధంగా టోటల్ 11,200 అవుతుంది. కానీ సెకండ్ ఇయర్కి వచ్చే వరకు ప్రిన్సిపల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ఉన్న అమౌంట్ ఇక్కడ ప్రిన్సిపల్గా మారుతుంది. థర్డ్ ఇయర్కి వచ్చే వరకు సెకండ్ ఇయర్లో ఉన్న అమౌంట్ థర్డ్ ఇయర్లో. సో ఈ విధంగా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవ్వడం వలన మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఎవ్రీ ఇయర్ సో ఇక్కడ ప్రిన్సిపల్ చేంజ్ అవుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఓకే, దాంతోపాటు ఇంట్రెస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో బిఎన్ క్యాండిడేట్ 10,000 తీసుకుని 2 ఇయర్స్ తర్వాత అతని యొక్క ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21,058 రూపీస్ 48 పైసా అవుతుంది. ఓకేనా? సో ఫైనల్గా మనము ఏఎన్ క్యాండిడేట్ బార్ వడ్డీతో అదే సింపుల్ ఇంట్రెస్ట్తో తీసుకుంటే ఫైనల్గా అతడు పే చేయాల్సిన అమౌంట్ 22,000 అయితే, అదే బిఎన్ క్యాండిడేట్ 10,000 అదే ఇంట్రెస్ట్ బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయడం వలన 31,058 రూపీస్ 48 పైసా అవుతుంది. సో ఈ విధంగా చూడడం వల్ల వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఏంటంటే ఏఎన్ క్యాండిడేట్కి బి అనే క్యాండిడేట్ ఎక్కువ పే చేస్తాడు. సో ఎంత ఎక్కువ అంటే 9,058 రూపీస్ 48 పైసా పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.